ఈ వీడియోలో మనం డిఎన్ఎస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ అయ్యేలోకి నా గోల్ ఏంటంటే ఈ వీడియో ఎండ్ అయ్యేలోకి ఆల్మోస్ట్ డిఎన్ఎస్ గురించి మీకు ఐడియా రావాలన్నమాట. ఇది ఫండమెంటల్స్గా బేసిక్స్గా కాకుండా డిఎన్ఎస్ గురించి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లోనే మీకు మొత్తం తెలియడానికి ఈ వీడియో చేశాను. అండ్ ఐఎమ్ షూర్ ఈ వీడియో కనుక లాస్ట్ దాకా మీరు మీరు కనుక వాచ్ చేస్తే ఆ గోల్ మీరు రీచ్ అవుతారు. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వర్ అంటారు, డొమైన్ నేమ్ సిస్టమ్ అని కూడా అంటారు. సో డొమైన్ నేమ్ సర్వర్ అన్న డొమైన్ నేమ్ సిస్టమ్ అయినా ఒకటే, ఆ రెండిటిని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డిఎన్ఎస్ అనేది ఒక నెట్వర్క్ సర్వీస్. అది ఒక ఐపీ అడ్రసెస్ని నేమ్స్ కింద మార్చడానికి డిఎన్ఎస్ యూజ్ అవుతుంది. ఒక నేమ్స్ని ఐపీ అడ్రసెస్ కింద కన్వర్ట్ చేయడానికి డిఎన్ఎస్ యూజ్ అవుతుంది అన్నమాట. నేమ్స్ని ఐపీ అడ్రస్ కింద, ఐపీ అడ్రస్ నేమ్స్ కింద రివర్స్ డిఎన్ఎస్ యూజ్ అవుతుంది. నేమ్స్ని ఐపీ అడ్రస్ కింద మార్చడానికి డిఎన్ఎస్ యూజ్ అవుతుంది. అసలు ఈ నేమ్స్ని ఐపీ అడ్రస్గా మార్చడం అంటే ఏంటంటే మనం ఫస్ట్ నుంచి తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ల్యాన్ అనమాట. ఇది నా లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ నెట్వర్క్లో నా సిస్టమ్ అన్నీ కలిపి రూటర్ స్విచ్ కనెక్ట్ అయింది. ఓకే, ఈ స్విచ్ వచ్చి నా ల్యాన్లో ఉన్న రూటర్ కనెక్ట్ అయింది. ఈ రూటర్ నాకు నా ఐఎస్పికి కనెక్ట్ అయింది. ఐఎస్పి ద్వారా బయటగా మొత్తం ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ సర్వర్ బయట నుంచి ఒక వెబ్ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక యాహూ వెబ్ సర్వర్ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటుంటే వెంటనే నేను యాహూకి రిక్వెస్ట్ పెడతాను. సో ఇప్పుడు నేను బ్రౌజర్లో యాహూ అని టైప్ చేస్తాను. కానీ కంప్యూటర్స్కి యాహూ అంటే అర్థం అవ్వదు. అంటే మన నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్స్కి యాహూ అనేది అర్థం అవ్వదు. అది ఈ యాహూని ఒక ఐపీ అడ్రస్ కింద, దానికి కావాల్సిన ఐపీ అడ్రస్ కింద ఈ యాహూతో ఉన్న దాని ఐపీ అడ్రస్ కింద కంప్యూటర్ కన్వర్ట్ చేసుకుంటుంది. సో అది కన్వర్ట్ చేసుకుంటుంది, కానీ ఆ ఐపీ అడ్రస్ ఏంటో తెలియదు. ఇప్పుడు మొత్తం రూటర్స్ ఏవైనా సరే మొత్తం నెట్వర్క్లో ఉన్న వ్యాన్ అన్నీ కూడా ఓన్లీ నేమ్స్తో కమ్యూనికేట్ అవ్వవు. ఓన్లీ వాటికి అవి ఐడెంటిఫై చేసేది రూటర్స్ని ఐపీ అడ్రస్ ద్వారానే, వెబ్ సర్వర్స్ని ఐడెంటిఫై చేసేది ఐపీ అడ్రస్ ద్వారానే. ఇప్పుడు నా నేమ్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఇది ఎలాగంటే మనం టెలిఫోన్ డైరెక్టరీ ఉంది. టెలిఫోన్ డైరెక్టరీలో అనేకమైన నేమ్స్ ఉంటాయి. మనకు ఆ నేమ్స్ ఏమి మనకు అర్థం అవ్వవు. అది అర్థం కావు కాబట్టి మనం ఏం చేస్తాం, వాటికి ఫర్ ఎగ్జాంపుల్ 274546 అనేది ఒక సుబ్బారావుకి అని అసైన్ చేస్తాం. ఆ సుబ్బారావుతో ఉన్నది నెంబర్ చూసుకుని మనం కాల్ చేసుకుంటాం. ఇలాగే ఇది సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఐపీ అడ్రస్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ చేశాను కదా. ఈ ఐపీ అడ్రస్ మనం ఎందుకు ఐడెంటిఫై చేయమంటే ఈ 2 to the power 32 బిట్లు అడ్రస్ ఉంటాయి, 4 బిలియన్స్ ఉంటాయి. వీటిల్లో మరి ఇన్ని ఐపీ అడ్రస్ను మనం మామూలుగా ఐపీ అడ్రస్ వచ్చినప్పటికి 32 బిట్ అడ్రస్ ఇలా డాట్తో ఉంటుంది, 4 డిజిట్స్ కింద. వీటిని మనం గుర్తుపెట్టుకోవడం కష్టమే. సో అందుకని మనం జస్ట్ నేమ్స్, ఆ ఐపీకి ఒక నేమ్స్ అసైన్ చేస్తాం. అంటే దీంట్లో ఉన్న ఐపీకి యాహూ అనే నేమ్ అసైన్ చేశారు ఇందులో. సో అందుకని మనం యాహూ అని టైప్ చేసిన వెంటనే అది ఐపీ కింద కన్వర్ట్ అవ్వడానికి డిఎన్ఎస్ సర్వర్ యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను యాహూ అని టైప్ చేసిన వెంటనే నా నేమ్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేసుకునేది డిఎన్ఎస్. ప్రతి హోస్ట్ నేమ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెట్వర్క్లో ఎన్ని హోస్ట్స్ ఉన్నాయి, నా సిస్టమ్ ఒక హోస్ట్, ఇదొక హోస్ట్, ఈ రూటర్ ఒక హోస్ట్. ఇలాగా ప్రతి సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఈ ల్యాప్టాప్కి ఒక నేము ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఇది నెట్వర్క్లో కనెక్ట్ అయింది కదా. సో అది ఎలా చెక్ చేస్తాం మనం, రన్ కమాండ్లో ipconfig /all ఇక్కడ మనం టైప్ చేస్తే నా ల్యాప్టాప్ ఉన్న హోస్ట్ నేమ్ ఇది. సో
ఇప్పుడు నాకు ఒక ఐపీ అడ్రస్ కూడా అసైన్ అయింది. ఇక్కడ ఐపీ చూస్తే ఐపీ వర్షన్ 3.118 అని ఐపీ అడ్రస్ అసైన్ అయింది. అంటే నా ల్యాప్టాప్ ఒక హోస్ట్ నేమ్ ఉంది, ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఇప్పుడు నా ఇప్పుడు నా నెట్వర్క్లోనే ఇంకో సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వాలంటే నేను నా ఐపీ అడ్రస్ నేను గుర్తుపెట్టుకోలేను కాబట్టి ల్యాన్ షేర్లో నేను నా హోస్ట్ నేమ్ టైప్ చేస్తాను. నా హోస్ట్ నేమ్ ఎలాగ కన్వర్ట్ అవుతుంది? ఇప్పుడు ల్యాన్లో కూడా ఐపీ హోస్ట్ నేమ్స్ ఐడెంటిఫై చేయదు. సో దాన్ని నెట్వర్క్ ఐడి కింద, నెట్వర్క్ అడ్రస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇలా కమ్యూనికేషన్ జరుగుతుంది అన్నమాట. దీన్ని డిఎన్ఎస్ యూజ్ అవడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు నా సిస్టమ్ యాహూతో కమ్యూనికేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాహూ బ్రౌజర్ నేను టైప్ చేసి యాహూ పేజ్ నాకు కావాలి. అప్పుడు నా సిస్టమ్ అసలు యాహూ పేజ్ ఎలా తీసుకుంటుంది, అసలు యాహూ ఐపీ నా సిస్టమ్కి ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే, నాకు ఇచ్చిన రూటర్లోనే నాకు ఐఎస్పి వాళ్ళు నాకు డిఎన్ఎస్ సర్వర్ ఐపీ కూడా ప్రొవైడ్ ఇస్తారు. వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్ ఐడి లేకపోతే గూగుల్ది 8.8.8. అనేది పబ్లిక్ డిఎన్ఎస్ అన్నమాట. ఇలాగా లేకపోతే గూగుల్ది ఏదో ఒకటి వాళ్ళు డిఎన్ఎస్ యూజ్ చేసుకోమని నాకు చెప్తారు. అదే డిఎన్ఎస్ వాళ్ళు ఈ రూటర్లో ఇన్సర్ట్ చేస్తారు. సో ఇప్పుడు నా సిస్టమ్ ఎప్పుడైనా ఫస్ట్ యాహూ నేను టైప్ చేసిన వెంటనే నా సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ నా రూటర్కి వెళ్ళింది. రూటర్కి వెళ్ళాక నా రూటర్లో ఉన్న డిఎన్ఎస్ సర్వర్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ 8.8.8కి వెళ్ళింది. ఇప్పుడు నా రూటర్కి యాహూ అనేది తెలియదు. ఇప్పుడు నా రూటర్ ఫస్ట్ ఐపీ అడ్రస్ తెచ్చుకోవాలి. యాహూ ఐపీ అడ్రస్ నా రూటర్ తెచ్చుకోవాలి, కానీ నా రూటర్కి తెలియదు. సో 8.8.8కి డిఎన్ఎస్కి నా రూటర్ రీడైరెక్ట్ చేస్తుంది. ఈ డిఎన్ఎస్ వ్యాన్లో ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నా రూటర్ ఏం చేస్తుంది, ఇక్కడికి నా రిక్వెస్ట్ని ఫస్ట్ డిఎన్ఎస్కి పంపించేసింది. డైరెక్ట్గా నా రూటర్లో ఉన్న అసైన్ చేసిన డిఎన్ఎస్ సర్వర్కి నా రిక్వెస్ట్ని పంపించింది. ఈ డిఎన్ఎస్ సర్వర్ వెంటనే చెక్ చేసుకుంది. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటి, yahoo.com యాహూ ఐపీ ఈ డిఎన్ఎస్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంది. ఓకే ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఈ డిఎన్ఎస్ ఇంకొక డిఎన్ఎస్ సర్వర్కి ఫార్వర్డ్ చేసింది దాన్ని. ఇది మెయిన్ దానికి ఫార్వర్డ్ చేసింది కాబట్టి దీని దగ్గర కనుక రిక్వెస్ట్ కనుక ఉంటే అది ఈ డిఎన్ఎస్ పంపుతుంది. ఈ డిఎన్ఎస్ మళ్ళీ తీసుకొచ్చి నా రూటర్కి ఇస్తుంది, నా రూటర్ నాకు ఇస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఐపీ అడ్రస్ ఉంది, నేను yahoo.com కావాల్సిన ఐపీ అడ్రస్ నా దగ్గర ఉంది. సో ఆ ఐపీ అడ్రస్తో నేను డైరెక్ట్గా నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా యాహూ పేజీ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. యాహూ నాకు డైరెక్ట్గా ఇస్తుంది. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిఎన్ఎస్ అనేది 1985లో స్టార్ట్ చేశారు ఈ డిఎన్ఎస్ సర్వీస్. అంటే మరి ఇంటర్నెట్ స్టార్ట్ అయింది 1969లో. మరి డిఎన్ఎస్ ఇప్పటి నుంచి ఈ మిడిల్లో ఉన్న గ్యాప్లో మరి ఎలా యూజ్ అయ్యేదంటే, డిఎన్ఎస్ కింద హోస్ట్ ఫైల్స్ యూజ్ చేసేవారు. హోస్ట్ ఫైల్స్ ఎలా యూజ్ చేసేవారు, అసలు హోస్ట్ ఫైల్ ఏంటంటే మన సిస్టంలోనే సిలో, విండోస్లో, సిస్టమ్ 32లో డ్రైవర్స్లో ఈటీసీలో హోస్ట్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. ఈ హోస్ట్ ఫైల్ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేసేవారు అన్నమాట. ఈ హోస్ట్ ఫైల్ 1969లో ఓన్లీ ఫస్ట్ ARPANET వచ్చింది. ఇంటర్నెట్ కాకుండా ఫస్ట్ ARPANET అంటే 4 యూనివర్సిటీలని కనెక్ట్ చేశారు. 4 యూనివర్సిటీలని ల్యాన్లో కనెక్ట్ చేశారు. సో ఈ యూనివర్సిటీ కమ్యూనికేట్ అవ్వడానికి ఇంట్లో 10 కంప్యూటర్స్, ఇట్లో 10 కంప్యూటర్స్, మొత్తం 40 ఉన్నాయనుకోండి. ఈ 40 ఐపీ అడ్రస్ వాటికి ఒక పేరు. ఇప్పుడు 40 వాటికి నేను చెప్పాను కదా, ప్రతి సిస్టమ్కి ఒక హోస్ట్ నేమ్, ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిస్టమ్ది 192.168
2.1 2.10 అనుకోండి సిస్టమ్ది ఇచ్చి దాన్ని హోస్ట్ నేమ్ ఇచ్చేస్తారు అనమాట. దాన్ని ఆ సిస్టమ్కి ఏ పేరు అయితే ఉందో అలాగే ఇచ్చేసి సేవ్ చేసేస్తారు. ఓకే, అది వీఎల్ సిస్టమ్స్లో పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఈ సిస్టంలో ఎలా ఉందో అలాగే ఈ సిస్టంలో సేవ్ చేసి ఉంచేసారు. ఇప్పుడు ఈ ఫైల్ అన్ని సిస్టమ్స్కి మూవ్ చేసుకుంటారు. ఇందులో 10 సిస్టమ్స్ ఉంటే అన్ని 10 సిస్టమ్స్ విండోస్ 32లో ఈ డ్రైవర్స్ అనే ఫోల్డర్లో మూవ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇదే మళ్ళీ వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు, వీళ్ళు మూవ్ చేసుకుంటారు, వీళ్ళు మూవ్. ఓకే, మూవ్. ఇప్పుడు డిఎన్ఎస్ యూజ్ అవసరం లేదు. ఎందుకని? అందరికీ ఇది అవైలబిలిటీగా ఉంది హోస్ట్ ఫైల్. ఫస్ట్ హోస్ట్ ఫైల్లోనే చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ వెళ్ళినా yahoo.com ఐపీ చెక్ చేసుకోవాలన్నా ముందు కంప్యూటర్ ఈ హోస్ట్ ఫైల్లో ఎతుకుతుంది. ఇక్కడ లేదంటే నెక్స్ట్ డిఎన్ఎస్ సర్వర్ ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ దొరికింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.19 ఇక్కడ ఉన్న వాళ్ళు 2.19 కమ్యూనికేట్ అవ్వాలి 2.19 సిస్టమ్కి. 192.168 2.19తో ఇప్పుడు హోస్ట్ ఫైల్లో చెక్ చేశారు, అది సుధాకర్ అనే హోస్ట్ నేమ్. సో అక్కడికి డైరెక్ట్గా ఆల్రెడీ సుధాకర్ అనే నేమ్ టైప్ చేస్తారు షేర్లో, వాళ్ళు 2.19కి కమ్యూనికేట్ డైరెక్ట్ రీడైరెక్ట్ అవుద్ది. కానీ దీని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా గ్రో అయ్యేది. సో ఫాస్ట్గా గ్రో అవడంతో ఇది 1969 నుంచి 1971కి వచ్చినప్పటికే ఇవి కాస్త 1000లోకి మారిపోయినాయి. మరి ప్రతి 1000 సిస్టమ్ ఇప్పుడు 1000 నెట్వర్క్స్లో 1000 సిస్టమ్స్లో అన్నిటికీ మళ్ళీ హోస్ట్ ఫైల్ మూవ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ హోస్ట్ ఫైల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది చాలా టఫ్ ప్రాసెస్. 1985కి మొత్తం ఇంటర్నెట్ కొద్దిగా గ్రో అవడంతో అప్పుడు దీనికి సొల్యూషన్గా డిఎన్ఎస్ని యూజ్ చేసేవారు. అసలు వాట్ ఈస్ డిఎన్ఎస్ అంటే, డిఎన్ఎస్ అనేది ఒక జోన్ ఫైల్ అన్నమాట. సెట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, అంటే ఒక జోన్ ఫైల్ అది. ఆ జోన్ ఫైల్లో సెట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, దాన్ని డిఎన్ఎస్ అంటారు. ఇక్కడ చూస్తే ఇది విండోస్ సర్వర్లో ఉన్న డిఎన్ఎస్. ఇది డిఎన్ఎస్ అనేది ఇది జోన్ ఫైల్. ఇదొక జోన్ ఇలాగా. ఓకేనా? ఈ జోన్ ఫైల్స్లో ఉన్న ఇవన్నీ రికార్డ్స్, సెట్ ఆఫ్ రికార్డ్స్. ఈ రికార్డ్స్లో నేమ్ సర్వర్ ఉంటుంది, ఎంఎక్స్ ఉంటుంది, SOA ఈ మెయిన్. ఇది విండోస్ సర్వర్లో ఉన్న డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేసింది డిఎన్ఎస్. ఇందులో example.com అనేది ఇది ఒక FQDN అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అంటే example.com ఎవరైనా బ్రౌజర్లో example.com టైప్ చేస్తే ఈ example.comలో ఉన్న ఇక్కడ రికార్డ్స్లో చూసుకుంటుంది. ఫస్ట్ హోస్ట్ అడ్రస్ ఈ ఐపీ కింద మ్యాప్ అవుతుంది అనమాట. అంటే example.com వచ్చిన వెంటనే ఈ హోస్ట్ రికార్డ్ చూసుకుని దాని ఐపీ 10.0.1.1 కింద మ్యాప్ అవ్వాలి. ఇదంతా సెటప్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఎన్ఎస్ అనేది ఒక జోన్ ఫైల్, సెట్ ఆఫ్ రికార్డ్స్. అది డిఎన్ఎస్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, అంటే ఒక డేటాబేస్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి డేటాబేస్ అన్నమాట. ఈ డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ హోస్ట్ ఫైల్ చూసాం కదా, అలాగే హోస్ట్ ఫైల్లోనే అలాగే ఒక యాస్కీ ఫైల్లో మొత్తం ఓల్డ్లో ఉన్న అన్ని డిఎన్ఎస్ సర్వర్స్ అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ ప్రతి దాంట్లోని కొన్ని డిస్ట్రిబ్యూట్ అయింది కొన్ని డేటాబేసెస్లో. దీన్ని డిఎన్ఎస్ అంటారనమాట. అసలు డిఎన్ఎస్ లెవెల్స్ గురించి చూస్తే మనం, ఇది డిఎన్ఎస్ లెవెల్స్. ఇందులో రూట్, ఇది మెయిన్. రూట్ అనేది మెయిన్ డాట్తో ఉంది, డాట్తో ఇండికేట్ చేస్తుంది రూట్ మెయిన్. ఇలాంటి రూట్ వరల్డ్లో 80 కంట్రీస్లో డివైడ్ అయిపోయి ఉంటాయి. ఒక 13 రూట్ సర్వర్స్ ఉంటాయి. ఇవే మెయిన్ సర్వర్స్ అన్నమాట. మొత్తం వరల్డ్లో ఉన్న 13 రూట్ సర్వర్స్. ఓకే, 13 రూట్ సర్వర్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్లో. మొత్తం 80 కంట్రీస్, మొత్తం అన్ని కంట్రీస్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. సో మన కంట్రీకి దగ్గరలో ఒక రూట్ సర్వర్ ఉంటుంది, అలాగే ప్రతి కంట్రీకి వాళ్ళకి దగ్గరలో ఒక రూట్ సర్వర్ ఉంటుంది. ఈ రూట్ సర్వర్స్ మొత్తం 13 ఉన్నాయి. వీటిలోనే మొత్తం వరల్డ్లో ఉన్న మొత్తం డేటాబేస్ అంతా, ఈ డిఎన్ఎస్ సర్వర్స్ డేటాబేస్ అంతా వీటిలోనే ఉంటుంది.
ఈ ఈ రూట్ సర్వర్స్లోనే మొత్తం కామ్ గురించి ఉంటుంది. ఎక్కడెక్కడ ఎన్ని కామ్స్ ఉన్నాయి, ఎన్ని డాట్ కామ్స్ ఉన్నాయి, ఎన్ని డాట్ ఈడియూస్ ఉన్నాయి, డాట్ కోస్, డాట్ డాట్ మెయిల్, ఇలాగ ప్రతి మొత్తం ఈ అన్నిటికి ఇది టిఎల్డి అంటారు, టాప్ లెవెల్ డొమైన్. ఈ టాప్ లెవెల్ డొమైన్ అడ్రసెస్ అన్నీ వీటిలో ఈ హోస్ట్ అడ్రస్లో ఉంటాయి. ఈ టాప్ లెవెల్ అడ్రసెస్ అనేది నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్లో ఉంది. సో నెక్స్ట్ లెవెల్లో ఇది ఉంది. సెకండ్ లెవెల్లో ఉన్న అడ్రసెస్ అన్నీ ఫస్ట్ లెవెల్లో ఉన్నాయి. ఓకే, థర్డ్ లెవెల్లో ఉన్న అడ్రసెస్ అన్నీ సెకండ్ లెవెల్లో ఉంటాయి. ఫోర్త్ లెవెల్లో ఉన్నాయని థర్డ్ లెవెల్లో ఉంటాయి. ఇలాగ ఒక లెవెల్గా ఫస్ట్, 2, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాగ డిఎన్ఎస్ వర్క్ చేస్తుంది. ఇది ఒక హెరారికల్ డేటాబేస్ సిస్టమ్. సో ఇది టాప్ లెవెల్. దీని నుంచి నెక్స్ట్ .comకి వీటిలన్నిటికి టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. ఇది రూట్ సర్వర్. దాని నుంచి టాప్ లెవెల్ డొమైన్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం గోడాడీలో ఏమైనా డొమైన్ తీసుకున్నా, లేకపోతే హోస్ట్ గేటర్లో నుంచి డొమైన్ తీసుకున్నా, అదన్నీ ఈ టాప్ లెవెల్ డొమైన్స్లో ఉంటాయి అన్నమాట. వాళ్ళకుని డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక microsoft.com అనేది తీసుకుంటున్నాం అంటే ఇక్కడ నుంచి సెకండ్ లెవెల్ డొమైన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సుధాకర్.com అని తీసుకున్నాను. ఈ సుధాకర్ అనేది సెకండ్ లెవెల్, .com అనేది టాప్ లెవెల్ డొమైన్. అంటే www.sudhakar.com. నేను ఎప్పుడైనా డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఇది FQDN అడ్రస్ అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ నాది. అంటే మొత్తం నా డొమైన్ నేమ్ ఇది నేను గోడాడీ దగ్గర ఒకవేళ పర్చేస్ చేస్తే గోడాడీ పేజ్ ఓపెన్ చేసి సుధా.com అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాను. ఓకే ఉందని వెంటనే నేను పర్చేస్ చేసుకోవచ్చు. అంటే నా పేరు మీద ఒక డొమైన్ రిజిస్టర్ అయింది సుధా.com అని. సో www.suda.com అనేది FQDN నా ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఎప్పుడైనా మనం డిఎన్ఎస్ సర్వర్లో కాన్ఫిగర్ చేస్తే దీన్ని మనం ఇక్కడ www.suda.com అని ఇచ్చి మనం నెక్స్ట్ ఒక డాట్ సింబల్ పెడతాం. .com తర్వాత డాట్. సో ఫస్ట్ దీన్ని బట్టి ఏంటి అర్థం ఏంటంటే ఫస్ట్ టాప్ లెవెల్ డొమైన్ ఇది రూట్ లెవెల్ డొమైన్. నెక్స్ట్ కామ్. ఫస్ట్ రూట్, ఈ డాట్ అనేది రూట్లో కామ్ ఉంది అంటే కామ్ టాప్ లెవెల్ డొమైన్ ఉంది. టాప్ లెవెల్ డొమైన్లోనే నెక్స్ట్ సుధా ఉంది నెక్స్ట్ డాట్లో అంటే సెకండ్ లెవెల్ డొమైన్ ఉంది. ఇలాగా ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇలా వర్క్ అవుతుంది. అంటే ఫస్ట్ రూట్లో ఉంది కామ్లో నుంచి సుధా నుంచి నా సిస్టమ్కి, నా వెబ్ సర్వర్కి రీడైరెక్ట్ అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో ఉన్న నా సిస్టమ్ నుంచి నేను యాహూకి ఎలా కనెక్ట్ అవుతానో ఇప్పుడు నేను చెప్తాను. ఇది నా సిస్టమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నేను యాహూ వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ నేను www.yahoo.com అని టైప్ చేశాను నా సిస్టంలో. ఫస్ట్ నా సిస్టమ్ ఎక్కడ చెక్ చేసుకుంటుంది, నా హోస్ట్ ఫైల్లో చెక్ చేసుకుంది. హోస్ట్ ఫైల్లో మనం ఎంటర్ చేస్తామా, ఎంటర్ చేయం. సో నెక్స్ట్ నేను ఐపీ అడ్రస్ ప్రొవైడ్ ఇస్తాను కదా, లోకల్ ల్యాన్ కార్డ్లో నేను ఐపీ అడ్రస్ ఇస్తాను, డిఎన్ఎస్ ఇస్తాను, లేకపోతే అప్డేట్ ఆటోమేటిక్లో పెడతాను. ఒకవేళ నా లోకల్ ల్యాన్ కార్డ్లో డిఎన్ఎస్ దేనికి ఉంటుంది, నా ఐఎస్పికి ఉంటుంది. సో ఫస్ట్ రిక్వెస్ట్ నాది నా ఐఎస్పిడికి వెళ్ళింది, నా ఐఎస్పిలో ఉన్న డేటా సెంటర్కి వెళ్ళింది. ఐఎస్పి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళింది. వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళింది. ఇది వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్ అనుకోండి. ఓకే, వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్లో ఆల్రెడీ దీని గురించి డీటెయిల్ ఉంటాయి కనుక యాహూకి వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్ ఇప్పుడు చెక్ చేస్తుంది యాహూకి ఐపీ ఏంటని, యాహూ ఐపీ ఏంటని. వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్లో ఐపీ కనుక్కుంటే ఒకవేళ ఉంటాయి కనుక వెంటనే నాకేమవుతుంది, అక్కడి నుంచే ఒక రిక్వెస్ట్ వస్తుంది నాకు. అప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఐపీ అడ్రస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా
ఆ ఐపీ అడ్రస్తో నేను ఇంటర్నెట్ ద్వారా ఇది ఇంటర్నెట్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ ఏరియా ఇది మొత్తం ఇంటర్నెట్ ద్వారా ఇంకా నేను డైరెక్ట్గా యాహూ కనెక్ట్ అయిపోతాను. యాహూ దగ్గర నుంచి నాకు డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా నాకు రిక్వెస్ట్ నాకు యాక్సెస్ అవుద్ది. ఇది ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్లో యాహూ అడ్రస్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్, వాళ్ళ డిఎన్ఎస్ సర్వర్ ఇంకొక డిఎన్ఎస్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంకో డిఎన్ఎస్ వాళ్ళ డిఎన్ఎస్ నుంచి ఇంకో డిఎన్ఎస్కి రిక్వెస్ట్ వెళ్ళింది. ఓకే, వాళ్ళ హోస్టింగ్ ప్రొవైడరు లేదా ఏదో ఒక డిఎన్ఎస్ వేరే డివైనెస్కి ఏమన్నా ప్రొవైడ్ చేశారు. ఓకే, అక్కడికి వెళ్ళింది, అక్కడ సెట్ చేసింది డిఎన్ఎస్, అక్కడ లేదు. సో అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఏదైనా డిఎన్ఎస్ ఇంకా ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఇంకా నెక్స్ట్ రిక్వెస్ట్ టాప్ లెవెల్ డొమైన్ రూట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అంటే డాట్ దగ్గరికి వెళ్ళిపోతుంది, డాట్ సర్వర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ డిఎన్ఎస్ నుంచి వెళ్ళింది అనుకోక్కలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎతికింది నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డిఎన్ఎస్లో సెర్చ్ చేసింది, దొరకలేదు. యాహూ ఏ ఐపీతో వర్క్ అవుతుందో ఏ ఐపీ దొరకలేదు. వెంటనే నా ఐఎస్పి రూట్ లెవెల్కి పంపించింది. రూట్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి కదా 13, అందులో ఏదో ఒక డొమైన్కి వెళ్ళిపోయింది రిక్వెస్ట్ దగ్గరలో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ రూట్ లెవెల్కి yahoo.com అనేది దానికి ఐడియా ఉండదు, కానీ రూట్ లెవెల్ దాని టాప్ లెవెల్ డొమైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే టాప్ లెవెల్ డొమైన్స్ ఏంటి, .com, ఈ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు రూట్ లెవెల్ ఏం చెప్తుంది, నాకు yahoo.com అంటే యాహూ అంటే ఏంటో తెలీదు, కానీ .com yahoo.com కదా, ఈ .com అడ్రస్ ఉంది. సో .com అడ్రస్ ఉందంటే .comలో ఏముంటుంది, మళ్ళీ యాహూ అడ్రస్ ఉంటుంది. సో .com అడ్రస్ పంపించింది రిక్వెస్ట్, .com వెబ్సైట్ డిఎన్ఎస్ సర్వర్కి పంపించింది .comలో ఉన్న టాప్ లెవెల్ డొమైన్కి. ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఇప్పుడు చెక్ చేసింది yahoo.com. ఓకే, దీని దగ్గర కంపల్సరీ ఉంటుంది. దీని నెక్స్ట్ లెవెల్లో నేను ఇందాక చెప్పినట్టు ఇది ఫస్ట్ లెవెల్, టాప్ లెవెల్, సెకండ్ లెవెల్లో కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఇమేజ్ ఇది రిక్వెస్ట్ ఫస్ట్ డైరెక్ట్గా రూట్కి వెళ్ళిపోయింది. ఇది దీని దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు యాహూ గురించి. సో ఇది .comకి ఇక్కడ టాప్ లెవెల్ డొమైన్కి పంపించింది. దీని దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్ .com కదా. సో యాహూ సెట్ చేసింది. ఓకే, యాహూ ఐడిని ఇప్పుడు నా ఐఎస్పికి పంపుతుంది. ఓకే, దొరికింది. సో దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ ఐడిని డైరెక్ట్గా నా ఐఎస్పికి పంపించింది. ఎందుకంటే నా ఐఎస్పిలో ఉన్న డిఎన్ఎస్ సర్వర్ కదా రిక్వెస్ట్ పంపించింది, నా డిఎన్ఎస్ సర్వర్ రిక్వెస్ట్ పంపలే. అసలు నా దగ్గర డిఎన్ఎస్ సర్వరే లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఓకే ఐపీ అడ్రస్ దీని దగ్గర ఉంది, ఈ డిఎన్ఎస్ సర్వర్ మన దగ్గర ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇది క్యాషింగ్ చేసుకుంటుంది. దీన్ని డిఎన్ఎస్ క్యాషింగ్ అంటారు. ఈ క్యాషింగ్ ఏంటంటే వచ్చిన ఐపీని నెక్స్ట్ టైం మళ్ళీ నాకు లాంటి వాళ్ళు ఇంకా ఐఎస్పిలో చాలామంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ అవ్వకుండా నా డిఎన్ఎస్ సర్వర్లో దాని డిఎన్ఎస్ సర్వర్లో ఆ కాపీ ఎంటర్ చేసేసుకుంటుంది. ఆ ఐపీ అడ్రస్ దాని గురించి ఉన్న డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకుని ఇంకొక కాపీ నాకు పంపింది. ఇప్పుడు నా దగ్గర నా సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఉంది, యాహూ ఐపీ అడ్రస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 179.80.5.6 అనుకోండి యాహూది. ఈ ఐపీ అడ్రస్తో ఇప్పుడు నేను నా సిస్టమ్ డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా యాహూ ఉన్న వెబ్ సర్వర్కి వెళ్ళిపోద్దా అంటే యాహూ ఉన్న వెబ్ సర్వర్కి వెళ్ళదు. సో ఫస్ట్ యాహూ ఎక్కడైతే ఉందో ఆ నెట్వర్క్లోకి వెళ్ళి ఆ నెట్వర్క్లో ఉన్న యాహూ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళింది. సో యాహూ అనేది చాలా పెద్దది కాబట్టి నేను ఇది ఈజీగా చెప్తాను, కానీ యాహూకి చాలా సెట్ ఆఫ్ డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయి, అలాగే సెట్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఫేమస్ కాబట్టి చాలా లోడ్ బ్యాలెన్స్ అవుతుంది, రౌండ్ రాబిన్ అవుతుంది ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మన యాహూ కన్నా చిన్న డొమైన్ ఏదైనా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ డిఎన్ఎస్ సర్వర్ యాహూ డిఎన్ఎస్ సర్వర్లో
వెళ్ళిపోయింది ఐపీ అడ్రస్. ఇప్పుడు డిఎన్ఎస్ సర్వర్లో ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటుంది. డిఎన్ఎస్ సర్వర్లో ఒక జోన్ ఫైల్ ఉంటుంది. ఆ జోన్ ఫైల్లో ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఏమని ఉంటుంది, ఒక ఐపీ వచ్చింది 172 డాట్ ఎంతో వచ్చింది రిక్వెస్ట్ 172 డాట్ ఈ ఐపీకి వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. ఆ డిఎన్ఎస్ సర్వర్ అనుకుంటుంది నా దగ్గరకు వచ్చింది ఇది. ఓకే, దాని జోన్ ఫైల్లో సెట్ చేసింది ఈ ఐపీ. సెట్ చేస్తే దాని జోన్ ఫైల్లో ఏ రికార్డు కాన్ఫిగర్ అయ్యి www డొమైన్ నేమ్ ఉంటుంది. డొమైన్ నేమ్ ఏంటి, yahoo.com. సో నా అక్కడ ఉన్న యాహూ వెబ్ సర్వర్ పంపింది. ఇప్పుడు యాహూ వెబ్ సర్వర్ డైరెక్ట్గా నా సిస్టమ్కి పంపుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే జోన్ ఫైల్స్ మీకు చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇది జోన్ ఫైల్. ఇక్కడికి వచ్చిన వెంటనే ఫస్ట్ చెక్ చేసింది ఐపీ అడ్రస్ ఎక్కడ కాన్ఫిగర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 172 179 అనే ఐపీ అనుకోండి, యాహూ ఐపీ అనుకోండి. ఇది ఏ రికార్డు కింద కాన్ఫిగర్ అయ్యింది. ఇక్కడ మెయిల్ అని ఉంది కదా, ఇది మెయిల్ సర్వర్ కింద కాన్ఫిగర్ చేశారు. కానీ మామూలుగా అయితే ఇలా ఉంటుంది. లేకపోతే సేమ్ యాజ్ పేరెంట్ ఫోల్డర్ అని ఉంటుంది. పేరెంట్ ఫోల్డర్ ఏంటంటే ఇక్కడ ఈ example.com అనేది పేరెంట్ ఫోల్డర్. ఇక్కడ మనం ఏమనుకోవాలి, yahoo.com అనేది నేమ్. yahoo.comలో www ఉంది, www దీనికి రీడైరెక్ట్ అయింది. సో yahoo.comకి పంపించింది. www.yahoo.com అని ఉంటుంది. మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఈ www. ఏదైనా సైట్ పేరు కొడితేనే అది యాక్సెస్ అవుద్ది. డైరెక్ట్ గూగుల్లో సైట్ పేరు కొట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్.com www.sudhakar.com అని కొడితేనే యాక్సెస్ అవుద్ది. ఉత్తి సుధాకర్.com అంటే కొడితే యాక్సెస్ అవుద్ది. అది ఎందుకు అవుతుంది అంటే డిఎన్ఎస్లో ఉన్న జోన్ ఫైల్స్ సరిగ్గా క్రియేట్ చేయకపోవడం వల్ల. ఇక్కడ చూస్తే అది కరెక్ట్గా క్లియర్గా కాన్ఫిగర్ చేశారు. సో www. అని కొట్టిన వెంటనే ఇక్కడ జోన్ ఫైల్ ఎత్తుక్కుంది నా ఐపీ అడ్రస్. అది ఏ రికార్డులో జోన్ ఫైల్ www కాబట్టి ఇక్కడ ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ example.com తీసుకోండి. www.example.com అని కొట్టిన వెంటనే బ్రౌజర్లో దాని ఐపీ అడ్రస్, ఆ ఐపీ అడ్రస్ ఎక్కడ మ్యాప్ అయింది, www.example.com కాబట్టి అక్కడికి వెళ్ళిపోద్ది ఆ వెబ్ సర్వర్కి. ఉత్తుగా బ్రౌజర్లో example.com కొడితే కొన్నిసార్లు పనిచేయదు. అది ఎందుకంటే జోన్ ఫైల్లో సేమ్ యాజ్ పేరెంట్ ఫోల్డర్ అని ఇది క్రియేట్ చేయకపోవడం వల్ల. అంటే సేమ్ యాజ్ పేరెంట్ ఫోల్డర్ అని కూడా ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఒక ఏ రికార్డు కింద క్రియేట్ చేసి మళ్ళీ దానికి సేమ్ ఐపీని అసైన్ చేయాలి. ఇలా అసైన్ చేయడం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా www కొట్టకపోయినా ఫస్ట్ సేమ్ యాజ్ పేరెంట్ ఫోల్డర్ ఉంది కాబట్టి ఏ రికార్డులో ఈ నేమ్ బట్టి example.com కొట్టిన వెంటనే మనకి వెబ్సైట్ యాక్సెస్ అవుద్ది. సో కొన్ని వెబ్సైట్ సరిగ్గా యాక్సెస్ అవ్వకపోవడానికి ఈ డిఎన్ఎస్ సర్వర్ సరిగ్గా కాన్ఫిగర్ చేయకపోవడం వల్లే. ఇంకా లాస్ట్గా డిఎన్ఎస్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇందాక జోన్ ఫైల్లో సెట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ ఏంటంటే ఒకటి SOA రికార్డ్ స్టార్ట్ ఆఫ్ అథారిటీ, NS రికార్డ్ నేమ్ సర్వర్ రికార్డ్, MX రికార్డ్ మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్, ఏ రికార్డ్. ఓకే, ఏ రికార్డ్, MX రికార్డ్, SOA రికార్డ్, NS రికార్డ్. వీటి గురించి తెలుసుకుందాం. ఈ ఏ రికార్డ్ అంటే ఏం లేదు, జస్ట్ నేమ్ టు ఐపీ అడ్రస్ మ్యాప్ చేస్తుంది కదా, దాన్ని ఏ రికార్డ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ www.sudha.com అని ఇచ్చాం. sudha.com అని ఇచ్చి దానికి ఒక పబ్లిక్ ఐపీని అసైన్ చేస్తాం, దాన్ని ఏ రికార్డ్ అంటారు అన్నమాట. ఇచ్చి అంత ఒక ఐపీని అసైన్ చేస్తాం 120.5.6.9 అని ఇలాగ. అది ఏ రికార్డ్. ఓకే, ఏ రికార్డ్ కన్నా ముందు మనం మాట్లాడవలసింది SOA రికార్డ్. ఇది స్టార్ట్ అవుతుంది, ఇది మెయిన్ మాట.
ఈ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్ ఇందులో కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్ మెయిన్ డిఎన్ఎస్ సర్వర్ని ఇందులో కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. ఇది ఎస్ఓ రికార్డ్. ఇప్పుడు మనం ఏ డొమైన్ అయినా క్రియేట్ చేస్తున్నామో ఆ డొమైన్ డిఎన్ఎస్, ఎక్కడైనా ఏ ఐఎస్పీ అయినా యూజ్ చేస్తుంటే ఐఎస్పీ డిఎన్ఎస్ సర్వర్ మెయిన్గా కాన్ఫిగర్ చేసేది ఎస్ఓ రికార్డ్, స్టార్ట్ ఆఫ్ అథారిటీ. ఓకే, నెక్స్ట్ నేమ్ ఎన్ఎస్ రికార్డ్. ఎన్ఎస్ రికార్డ్ అంటే నేమ్ సర్వర్ రికార్డ్. ఇది అథారిటీ డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను ఒక సిస్టంలో ఒక వెబ్ సర్వర్ మెయింటైన్ చేస్తున్నాను. ఒక www.sudha.com అనే ఒక సర్వర్ మెయింటైన్ చేస్తున్నాను. sudha.com అని ఈ .com ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ నేను ఒక వెబ్ సర్వర్ మళ్ళీ ఇక్కడే నేను ఒక డిఎన్ఎస్ సర్వర్ కాన్ఫిగర్ చేశాను. ఒక విండోస్ సర్వర్ కానీ లైనక్స్ కానీ, లైనక్స్ అయితే bin9 కానీ విండోస్ సర్వర్లో ఉన్న డిఫాల్ట్గా ఉన్న డిఎన్ఎస్లో కాన్ఫిగర్ చేసి ఏం చేస్తాను, నా వెబ్ సర్వర్ ఐపీని ఈ డిఎన్ఎస్లో ఏ రికార్డు కింద ఎంటర్ చేస్తాను. ఏ రికార్డు కింద నా వెబ్ సర్వర్ ఐపీని ఎంటర్ చేస్తాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్ సర్వర్కు పబ్లిక్ ఐపీ ఉండాలి కంపల్సరీ, బయట ఎక్స్టర్నల్గా యాక్సెస్ కావాలి కాబట్టి. సో నా పబ్లిక్ ఐపీని ఇందులో ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైనా బయట నుంచి నా sudha.com యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నా ఐపీ అడ్రస్ కావాలి. సో నా ఐపీ అడ్రస్ వాళ్ళ ఐఎస్పి కనెక్ట్ అవుతారు. వాళ్ళు సేమ్ ఐఎస్బి వచ్చి రూట్ లెవెల్కి వెళ్ళింది, రూట్ లెవెల్ వచ్చి టాప్ లెవెల్కి వెళ్ళింది, టాప్ లెవెల్ వచ్చి డైరెక్ట్ నేను ఎక్కడైతే కొన్నాను గోడాడీ దగ్గర కొన్నాను అనుకుంటాను, గోడాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. గోడాడీ ఏం చేస్తుంది, నెక్స్ట్ మళ్ళీ గోడాడీ నెక్స్ట్ నా సర్వర్కి, నా డిఎన్ఎస్ సర్వర్కి పంపించింది రిక్వెస్ట్. గోడాడీలో కూడా నేను కాన్ఫిగర్ చేస్తాను ఇక్కడికి వెళ్ళాలని. సో ఇప్పుడు నా డిఎన్ఎస్ సర్వర్లో ఏ రికార్డ్ ఏముంది, ఈ నేమ్తో ఏ రికార్డ్ ఈ ఐపీ ఉంది కాబట్టి ఈ ఐపీని వాళ్ళకి పంపుతుంది, ఎవరైతే రిక్వెస్ట్ అడిగారో వాళ్ళకి పంపుతుంది. సో ఇప్పుడు నాది అథారిటీ డిఎన్ఎస్ సర్వర్. సో ఇప్పుడు ఎన్ఎస్ రికార్డు నా సర్వర్ అన్నమాట. ఇది నాది అథారిటీ డిఎన్ఎస్ సర్వర్. ఇది ఎన్ఎస్ రికార్డ్ అంటే. ఎన్ఎస్ అంటే ఏ సర్వర్ గురించి అర్థమైంది, ఎన్ఎస్ గురించి అర్థమైంది కదా. సో ఏ సర్వర్ అయింది, ఎన్ఎస్ అంటే నాది అథారిటీ డిఎన్ఎస్ సర్వర్, ఎస్ఓ అంటే స్టార్ట్ ఆఫ్ అథారిటీ ఫస్ట్ డిఎన్ఎస్ సర్వర్. ఇది మెయిల్ ఎక్స్చేంజ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డొమైన్ మెయిల్స్ కింద కూడా కన్వర్ట్ చేసి మెయిల్స్ కింద సెండ్ అవ్వడానికి నా డొమైన్ యూజ్ చేస్తాను. sudha.com యూజ్ చేసుకుని నేను ఒక మెయిల్ సర్వర్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. అప్పుడు ఎంఎక్స్ రికార్డ్ యూజ్ చేయాలి. సపోజ్ నా వెబ్ సర్వర్ ఉంది, ఈ సర్వర్ని ఈ వెబ్ సర్వర్ నుంచి నేను మెయిల్స్ పంపాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఒక మెయిల్ సర్వర్ కాన్ఫిగర్ చేశాను. ఈ వెబ్ సర్వర్లోనే ఒక మెయిల్ సర్వర్ కాన్ఫిగర్ చేశాను. సో నా డిఎన్ఎస్లో ఎంఎక్స్ రికార్డ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎప్పుడైనా ఎవరికైనా ఒక మెయిల్ పంపాలనుకుంటున్నాను నా సర్వర్ నుంచి. సో మెయిల్ టైప్ చేశాను. సో ఫస్ట్ సేమ్ దాని ఐపీ అడ్రస్ కావాలి కాబట్టి దాని మెయిల్ సర్వర్ రికార్డ్ కావాలి. సో ఫస్ట్ నా డిఎన్ఎస్కి వెళ్ళింది, వాళ్ళ దగ్గర నా డిఎన్ఎస్లో ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ ఐఎస్పికి, నెక్స్ట్ అలాగే రూట్ లెవెల్కి, అక్కడి నుంచి వాళ్ళ మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డుకి వచ్చింది. ఈ మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డులో ఇక్కడ చూస్తే వాళ్ళ మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డులో మళ్ళీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ sudha.com నా మెయిల్ ఎక్స్చేంజ్ బయట నుంచి ఎవరైనా నాకు మెయిల్ చేయాలనుకున్నారు అంటే నేను కంపల్సరీ ఎంఎక్స్ రికార్డు ఎంటర్ చేయాలి నా డిఎన్ఎస్ సర్వర్లో, లేకపోతే వర్క్ అవ్వదు. సో నా డిఎన్ఎస్ సర్వర్లో నా ఎంఎక్స్ రికార్డులో నేను sudha.com అని ఎంటర్ చేశాను. దాన్ని ఒక మెయిల్ సర్వర్ కింద కాన్ఫిగర్ చేశాను, ఎంఎక్స్ రికార్డ్ కింద ఎంటర్ చేశాను. సో దీనికి ఒక ఐపీ ఇచ్చాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ని చెక్ చేయాలంటే ఏ రికార్డులో చెక్ చేస్తుంది, అదే మెయిల్ సర్వర్ని చెక్ చేయాలంటే ఎంఎక్స్ రికార్డులో చెక్ చేస్తుంది. సో sudha.comకి రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ నా ఇన్బాక్స్లో వాళ్ళ మెసేజ్ ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇది మెయిల్ ఎక్స్చేంజ్ రికార్డ్ అంటే ఇది. ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే కూడా
mail.example.com అని ఇచ్చాడు, ప్రిఫరెన్స్ 10 అని. ఓకే, ఇది ఎంఎక్స్ రికార్డ్ కింద ఇది ఎంటర్ చేశాడు. ఎంఎక్స్ రికార్డ్ కింద కూడా తను ఏం ఎంటర్ చేశాడు, ఇంకొక మెయిల్ సర్వర్ ఐడిని తన మెయిల్ సర్వర్ది ఎంటర్ చేసుకున్నాడు అనమాట. సో ఎప్పుడైనా తన మెయిల్ సర్వర్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తన ఈ మెయిల్కి పంపినప్పుడు ఈ రికార్డులో చెక్ చేసుకుని దీన్ని ఎక్కడైతే ఉందో ఈ ఐపీ ఈ mail.example.com ఇక్కడ ఎక్కడో example.com కింద ఇచ్చి దాన్ని ఏ నేమ్ కింద ఇచ్చాడు. సో ఆ ఐపీకి ద్వారా వాళ్ళ డిఎన్ఎస్ వాళ్ళ ఇన్బాక్స్లో పడుతుంది. ఇది ఎంఎక్స్ రికార్డ్ అంటే. సో ఈ ఏ రికార్డ్ ఎన్ఎస్ రికార్డ్ ఎస్ఓ ఎంఎక్స్ రికార్డ్ అనమాట. ఇంకా సర్వీస్ రికార్డ్ అని ఉంటుంది, ఎస్ఆర్వి రికార్డ్. అదేంటంటే ఓన్లీ నా డొమైన్ కంట్రోలర్లో యూజ్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ నుంచి నేను వేరే సిస్టమ్ ఒక డొమైన్ కంట్రోల్ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తే నా సిస్టమ్ నుంచి ఆ డొమైన్ కంట్రోల్లో ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఆ డొమైన్ కంట్రోల్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఎంటర్ చేయాలి. అది అప్పుడు ఈ ఎస్ఆర్వి రికార్డ్స్ యూజ్ అవుతాయి. ఆ ఎస్ఆర్వి రికార్డ్స్ ద్వారా నేను ఆ డొమైన్ కంట్రోల్లో డొమైన్లో జాయిన్ అవ్వడానికి యూజ్ అవుద్ది అన్నమాట. ఇది ఒక యాక్టివ్ డైరెక్టరీలో ఎక్కువగా యూజ్ అవుద్ది విండోస్లో. సో ఇది డిఎన్ఎస్ సర్వర్స్ గురించి. మనకి మెయిన్స్ డిఎన్ఎస్లో రూట్ సర్వర్స్ కదా, 13 రూట్ సర్వర్స్ అనుకున్నాం. ఈ 13 రూట్ సర్వర్స్ ఓకే. మనం ఎప్పుడైనా ఇంటర్నెట్ని టోటల్గా డౌన్ చేయాలంటే ఫస్ట్ ఈ 13 రూట్ సర్వర్స్ని మనం డౌన్ చేస్తే కనుక మొత్తం ఇంటర్నెట్ టోటల్గా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ ఎక్కడికి ఏ ఐపీని ఎక్కడికి నెక్స్ట్ రీడైరెక్షన్ జరగదు కాబట్టి. ఇదే సేమ్ 2002లో ఒకసారి డీడాస్ అటాక్ జరిగింది. డీడాస్ అటాక్ అంటే డేనియల్ ఆఫ్ సర్వీస్, డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. ఈ అటాక్స్ గురించి ఇవన్నీ నేను నా సెక్యూరిటీ ప్లేలిస్ట్లో చెప్తాను. ఈ డీడాస్ అటాక్ జరిగినప్పుడు ఉన్న 13 వెబ్ సర్వర్స్లో 9 సర్వర్స్ని వాళ్ళు డౌన్ చేశారు. మిగతా ఉన్న 4 సర్వర్స్ తోటి అప్పుడు ఒక 24 అవర్స్ రన్ అయింది. సో ఇలాగ 13 రూట్ సర్వర్స్. ఈ 13 రూట్ సర్వర్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే కనుక ఈ 13 రూట్ సర్వర్స్ని మెయింటైన్ చేసేది ఐఏఎన్ఐ అని ఐక్యాన్ మెయింటైన్ చేస్తుంది. ఈ ఐఏఎన్ఐ ఐక్యాన్ వచ్చి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ప్రతి ఐపీ అడ్రస్ మనకి అసైన్ చేసిన పబ్లిక్ ఐపీ అడ్రస్లు మనకి ఇచ్చి కూడా ఈ ఐఏఎన్ఐ ఇస్తుంది. మొత్తం ఐపీ అడ్రస్ లిస్ట్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటుంది. ఏ ఐపీని ఎలాగ ఇవ్వాలి మొత్తం అంతా వీళ్ళది. ఈ ఐఏఎన్ఐ ఐకాన్ జోన్ ఫైల్ని అప్డేట్ చేసి ఈ అన్నిటిలోకి ఈ రూట్ ఫైల్స్లోకి ఇస్తుంది. అన్ని రూట్ ఫైల్స్లో జోన్ ఫైల్, ఈ అన్ని రూట్ సర్వర్స్ జోన్ ఫైల్స్ని వాళ్ళు ఎడిట్ చేసే ఆప్షన్ లేదు, ఓన్లీ జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ రూట్ సర్వర్స్ అన్నిటిలో ఒకటి నాసా ఉంటుంది, ఒకటి వెరిజాన్ ఉంటుంది. ఇలాగా మనం రూట్ హింట్స్లో చూసుకుంటే ఎన్ని డిఎన్ఎస్ సర్వర్స్, ఎన్ని రూట్ సర్వర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఇది నా విండోస్ సర్వర్లో ఉన్న నా రూట్ హింట్ ఆప్షన్స్లో ఉన్న రూట్ సర్వర్స్ అన్నమాట. ఇది ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏబిసిడి ఇలా అప్ టు ఎమ్ దాకా ఉంటుంది. సో ఈ నా మెయిన్ రూట్ మొత్తం ఓల్డ్లో ఉన్న రూట్ సర్వర్స్ ఇది రూట్ హింట్స్లో రూట్ హింట్స్ అనే ఆప్షన్లో ఉంది. ఇక్కడ రూట్ హింట్స్ అనే ఆప్షన్లో మొత్తం ఈ రూట్ సర్వర్స్ ఆటోమేటిక్గా నా డిఎన్ఎస్ సర్వర్ అప్డేట్ చేసుకుంది. ఈ మెయిన్స్ సో ఇది టోటల్గా ఇది డిఎన్ఎస్ గురించి. ఇది ఒక బేసిక్స్ కాబట్టి డిఎన్ఎస్ గురించి నేను బేసిక్సే చెప్పాను. ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్లో నేను చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.